పులివెందులలో జగన్ టూర్ ఓ ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఎలక్షన్లలో ఓటమి తర్వాతన ముందుగా ఇక్కడ జనంతో కలవలేదు. పార్టీ నాయకులు ఎవరైతే ఓడిపోయినటువంటి వాళ్ళు, గెలిచిన అభ్యర్థులు వాళ్ళందరితోనే మీటింగ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత బయటికి వెళ్ళినటువంటిది పులివెందులకి, డైరెక్ట్గా కడపకి వెళ్ళడం, కడపలో పులివెందులకి వెళ్ళటం, పెద్ద ఎత్తున రావటం. అక్కడ కూడా ఊరంతా పర్యటించలేదు, క్యాంప్ ఆఫీస్కి వెళ్తేనే పెద్ద ఎత్తున తనని కలవటం. ఓ రకంగా ఆ కుటుంబానికి ఇంకా కడప అన్నటువంటిది కంచుకోటగానే ఉంది, పులివెందుల కంచుకోటగానే ఉంది. సరే, రేపు నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో ఏ ఎస్సీగా మారుస్తారో, ఏ మహిళా రిజర్వ్గానో మార్చేసి జగన్ ఏమన్నా ఆపుతారేమో తెలియదు. ప్రస్తుతానికైతే ఆ కుటుంబం కంచుకోటగానే ఉంది. ఓ పక్కన అవినాష్ రెడ్డి గెలవటం, మెజార్టీ తగ్గిన, జగను గెలవటం, మెజార్టీ తగ్గిన మెయిన్ పాయింట్ అయింది. దాంతోపాటుగా జనం అయితే పెద్ద ఎత్తున వచ్చారు. అందరూ కూడా ఊరడించే ప్రయత్నమే చేశారు. వాళ్ళని తను ఏదైతే మనం మళ్ళీ రాబోతున్నాం అన్నటువంటి ధైర్యాన్ని ఇస్తూ సాగినటువంటి పర్యటన కాస్త ఊరటనిచ్చింది కడప జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ అభిమానులకి.